ప్రపంచంలోనే ఒకటైన అత్యంత పటిష్టమైన డిఫెన్స్ సిస్టమ్ కలిగినటువంటి ఇజ్రాయెల్ డిఫెన్స్ను ఛేదిస్తూ ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్లోని టెల్ క్యాపిటల్ సిటీలోని కొన్ని భవనాలను కూల్చివేసినాయి. మీకు ఆ క్లిప్పింగ్స్ను పెడుతున్నాను, చూడండి ఎంత భయంకరంగా దాడి చేసిందో. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో మన ప్రపంచంలోనే మేమే అత్యంత పటిష్టమైన భద్రతా వలయంలో ఉన్నామనే ఫీలింగ్లో ఉండేది. కానీ ఇరాన్ దెబ్బకు ఇలా ఇజ్రాయెల్ కూడా విలువిల్లాడుతుంది. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వెనక ముందు అవుతున్నాడు. మరి ఎందుకో తెలియదు, కానీ మొత్తం మీద ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్కు తన దెబ్బ రుచి చూపించిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మీరే చూడండి ఆ క్లిప్పింగ్స్ ఎలా ఉన్నాయో. దాంట్లో ఎన్ని బిల్డింగ్స్ కూలినాయి, వాళ్ళు ఇవాక్యువేట్ చేస్తున్నారు, దాంట్లో ఎవరికైనా చెత్తగాత్రులు ఉంటే వాళ్ళను తీస్తున్నారు బయటికి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయెల్ భద్రతా వలయం అంత పటిష్టంగా లేదా? ఎందుకంటే ఇప్పటికీ వరకు ప్రపంచంలోనే ఒకటైన అత్యంత పటిష్టమైన డిఫెన్స్ సిస్టమ్ కలిగి ఉన్నది. ఏ మిసైల్నైనా ఏ డ్రోన్లనైనా ఆపగలిగే శక్తి ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్కు ఉందని ఇంతవరకు ప్రపంచం నమ్ముతూ వచ్చింది. కానీ దాన్ని ఈరోజు ఇరాను తుత్తినేలు చేసిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. చూద్దాం యుద్ధం ఏ విధంగా మారుతుందో. Missile strike. The scale of the damage is stark. A single missile has shaved off the side of this building, partially crushed another, wrecking cars and shattering windows for blocks. Colonel Landsberg and his team immediately push into the building. And soot. And this right here is the building's gym, or what once was the gym. But while the people evacuating this building